शरणारविन्दारपडवस्तु शुभायां देवताभ्यो नमः। अयं मुहूर्तो सुमुहूर्तोस्तु। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। शरदिन्दु समाकारे परब्रह्मस्वरूपिणी वासरापीठले सरस्वती नमोस्तुते। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुर्गहारिणे। मनोजव्यं मारुतुल्यवेगं जितेन्द्रियां बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। गोपालकृष्ण भगवान् की जय। ఈరోజు కార్తీక మాసంలో భాగంగా మనం బాసర పుణ్యక్షేత్రంలో తీర్థక్షేత్రంలో విశేషంగా రెండో రోజు ప్రవచన కార్యక్రమాన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కార్తీక మాసంలో ఎంత పుణ్యం చేస్తే 10,000 రేట్లు ఎక్కువగా లాభం వస్తుందని స్కాంధ పురాణం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని మనమందరం సద్వినియోగం చేసుకోవాలి. బాసర క్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళు మనమందరం కూడా దర్శనము చేసుకున్న తర్వాత ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో మన విద్యాబుద్ధులు బాగా పెరగాలని, ఉన్నతమైన విద్య ఉండాలని, మనమందరం భవిష్యత్తులో అందరూ కూడా విద్యార్థులమే కాబట్టి నిత్య విద్యార్థులం కాబట్టి అమ్మవారి కృప ఉండాలని ఖచ్చితంగా ఈ యొక్క మనకు వచ్చినటువంటి చిన్న అవకాశం అంటే అమ్మవారి దగ్గర అమ్మవారి గురించి చెప్పేటువంటి అవకాశం కార్తీక మాసం గురించి చెప్పడం అనేటువంటిది చాలా విశేషము, అమృత తుల్యం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కార్తీక మాసంలో మనం విశేషంగా ఈరోజు చతుర్దశి అంటాం. మనకి చతుర్దశి అన్న విషయం చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే దశావతారాల్లో 4వ అవతారము నారసింహ అవతారం. నిన్న మనం కథ చెప్పుకున్నాం. ఏమిటంటే అంబరీష మహారాజు యొక్క కథ చెప్పుకున్నాం. అంబరీష మహారాజు యొక్క కథలో ఆయన దుర్వాసుడు వచ్చిన తర్వాత కూడా కొంచెం తీర్థం పుచ్చుకున్నాడు కాబట్టి బ్రాహ్మణ శాపం వస్తుందని ఆయన భయపడుతూ ఉంటే విష్ణువు ఆయనకి భయముద్రా, నేను నీకు కాపాడేవాడిని, నువ్వు నా భక్తుడివి కాబట్టి అసలు దుర్వాసునికి శిక్ష వేస్తాను అన్నట్టుగా చెప్పి అటు అంబరీషునికి భక్తుడు కాబట్టి ఒప్పించి ఇటున బ్రాహ్మడు కాబట్టి బ్రాహ్మణ శాపం కూడా వృధా పోదు కాబట్టి ఆ విష్ణువే దశ అవతారాలు తీసుకున్నాడు మనం చెప్పుకున్నాం నిన్న. అందుకనే పురాణ ప్రవచనాన్ని రోజు వింటే కొంచెం 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 అర్థమవుతుంది. అలాంటిది ఈరోజు చతుర్దశి కాబట్టి ఆ స్వామి తీసుకున్న దశావతారాల్లో 4వ అవతారము నారసింహ అవతారం. ఇది వైశాఖ శుద్ధ చతుర్దశి రోజు వస్తుంది. కానీ చతుర్దశికి ఉన్న విషయం చూడండి. ఈరోజు కార్తీక శుద్ధ చతుర్దశి. అసలు నరసింహస్వామి జన్మే ఎలా అంటే ఆయన బ్రహ్మ సృష్టించింది కాదు, అటు అమ్మ గర్భం నుంచి వచ్చిన వాడు కాదు. నరసింహ జన్మ చూడండి, అటు పూర్తిగా నరము కాదు, ఇటు సింహము కాదు. కాబట్టి నరదేహంపై సింహం యొక్క తల పెట్టుకున్నటువంటి విచిత్రమైనటువంటి జన్మ. కాబట్టి నరసింహ జన్మ గొప్ప జన్మ చెప్తారు. చూడండి, మత్స్య కూర్మ వారాహ ఈ 3 అవతారాలు కూడా పృథ్వీని కానీ వేదం కానీ ఒక్కొక్క దానికి ప్రత్యేకమైనటువంటి భావంతో ఉన్నాయి. కానీ భక్తుణ్ణి మాత్రమే ఉద్ధరింపచేయటానికి వచ్చినటువంటి అవతారము నారసింహ అవతారం. కాబట్టి మానవు యొక్క ఉద్ధరత అక్కడిని జరిగింది. అందుకే నేను ప్రహ్లాడు చెప్పిన ప్రకారంగా ఇందులేడు అందువలన సందేహం వలదు, ఎందెందు వెతికిన చక్రి అందు కలడని చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే ఆ నరసింహస్వామి కూడా స్తంభంలోంచి రావడం. అందుకనే ఈ కార్తీక మాసంలో కూడా చతుర్దశి రోజు స్తంభ దీప పూజ అని చేస్తారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ నరసింహస్వామి యొక్క అవతారము చతుర్దశి రోజు ఎలా జరిగిందో అలాగే స్తంభదీప పూజ ఈ యొక్క కార్తీక మాసంలో చేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది. నేను మీకు రోజు ప్రవచనాల్లో చెప్తుంటాను. పుణ్యము అంటే ఇప్పుడు కలియుగంలో ఇతిబాధలు లేకుండా సుఖాన్ని అనుభవించి, పాపం అంటే మనకు అన్ని సుఖాలు ఉండి కూడా అనుభవించకపోవడమే పాపం అని చెప్తూ వస్తున్నాం. కాబట్టి ఈ కార్తీక మాసంలో దీప ప్రజ్వలనం చేయడం వల్ల విశేషంగా లాభం జరుగుతుంది. మనం చెప్పుకున్న ప్రకారంగా ఇది కార్తీక మాసము. కార్తీక మాసంలో విశేషంగా కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పూర్ణిమ కాబట్టి ఇది కార్తీక మాసమైంది.
పౌష్య మాసం పుష్యమి నక్షత్రంతో కూడి ఉంటుంది, వైశాఖ మాసం విశాఖ నక్షత్రంతో కూడి ఉంటుంది. ఇలా మనం చెప్పుకుంటూ వస్తాం. అయితే కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం కాబట్టి ఈ అగ్నికి ప్రేమగా అంటే మన మీద ప్రేమ కలిగేటట్టుగా ఉండాలి అంటే ఆయనకి ఇష్టం ఉన్నటువంటి దీపాల్ని వెలుతుని చూపించాలి. అదే మనం దీపాల్ని వెలిగించి ఈ యొక్క కార్తీక మాసంలో విశేషంగా పూజ చేస్తాం. అందుకనే దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్ అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కార్తీక మాసంలో కార్తికేయ స్వామి అని గుర్తుపెట్టుకోండి ఒకసారి. అంటే కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పూర్ణిమున్న పక్షంలో కూడా కార్తికేయ స్వామి జన్మ కూడా జరిగింది. కాబట్టి కార్తికేయ స్వామి యొక్క దర్శనం కూడా గొప్పగా చెప్పుకుంటాం. కార్తికేయ స్వామి యొక్క జన్మ ఎలా జరిగింది అంటే మీరు చాలా స్పష్టంగా ఎలా అర్థం చేసుకుంటున్నారో చూడండి. కార్తిక స్వామి ఎప్పుడైతే ఈ యొక్క సతీదేవి దక్ష ప్రజాపతి యజ్ఞంలోకి వెళ్ళి తన యొక్క శరీరాన్ని ఆ యొక్క అగ్నికి ఆహుతి ఇచ్చిందో మీరు గుర్తుపెట్టుకో. అగ్నికి ఆహుతి ఇచ్చి యోగ అగ్ని అన్నారు దాన్ని. ఆమె అగ్నిని ఆ శరీరాన్ని ఇచ్చేసింది. ఎలా అంటే ఇక్కడ తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా తనకి గౌరవం దొరకలేదనే ఉద్దేశంతో, తన భర్తకి గౌరవం ఇవ్వలేదనే ఉద్దేశంతో ఆమె తన శరీరాన్ని వదిలిపెట్టేసి వచ్చింది. ఏమని అంటే నా భర్తకి అవమానం జరిగింది కాబట్టి నేను నా భర్తకి చెప్పకుండా ఆజ్ఞ లేకుండా వచ్చాను కాబట్టి ఇలా జరిగిందని ఆ శరీరాన్ని అక్కడ సతీదేవి వదిలిపెట్టేసింది దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞస్థానంలో. అదంతా కూడా అగ్నికి ఎలా సంబంధం ఉందో చూడండి. కార్తీక మాసానికి వదిలిపెట్టేసింది. శివుడు బాగా కోపంగా వచ్చి అక్కడ వీరభద్రుని పంపించి ఈ యొక్క యజ్ఞస్థానం అంతా కూడా పాడు చేసిన తర్వాత అక్కడ దక్ష ప్రజాపతికి ఎలాగైతే జరగాలో ఖండన శివ హితం అంటే శివుని యొక్క ఆజ్ఞతో ఆ యొక్క శిరస్సుని ఖండించడం జరిగిందట. గుర్తుపెట్టుకోండి. శిరస్సు ఖండన చేసిన తర్వాత దక్ష ప్రజాపతి యొక్క శిరస్సు ఎక్కడో పడిపోతే ఆ తర్వాత అందరూ కూడా శివుడి దగ్గరికి వచ్చి యజ్ఞం ఆగిపోయింది. యజ్ఞం అంటే అగ్ని ఆగిపోతే ప్రజ్వలనం ఆగిపోతే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అగ్ని చాలా ప్రజ్వలం అంటే వెలుతురుగా ఉంటాడు, కోపాగ్నిగా ఉంటాడు. ఆయన్ని మనం ఎలాగైనా శాంతింప చేయాలి స్వామి. కాబట్టి మీరు మొదలు శాంతించండి. మీరు శాంతిస్తే తప్ప అగ్ని పూర్తిగా శాంతించదు. అలాగని దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞం పూర్తి కాదు కాబట్టి మీరు ఉపాయం చెప్పండి అని చెప్తే అప్పుడు ఎంతో తాండవం చేస్తున్నటువంటి ఆ యొక్క స్వామి చూడండి. తప్పుగా అంటే కోపంగా చేస్తున్న నృత్యాన్ని తాండవము అన్నారు. సంతోషంగా చేసిన నృత్యాన్ని ఏమన్నారు? నృత్యం అన్నారు. నృత్యంకి తాండవంకి ఇంత తేడా ఉంటుంది. కాబట్టి తాండవం చేస్తున్నాడు. చేసిన తర్వాత ఎలాగో భార్య వెళ్ళిపోయింది ఇంక. కాబట్టి ఆ శరీరాన్ని కాలుతున్నటువంటి శరీరాన్ని తీసుకొని చేతుల మీదుగా తీసుకొని ఎలా నృత్యం తాండవం చేస్తున్నాడు అంటే ఆ శరీర భాగాలు కింద పడిపోతుంటే అగ్నితో కాలి ఉన్నటువంటి ఆ శరీర భాగాలు కింద పడుతుంటే మాంసం ముద్దలతో అందరూ చూసి భయపడి బాధపడుతున్నారట. అలా చేస్తుంటే లాభం లేదని ఈయనకి ఖచ్చితంగా ఈ పార్వతీమాత యొక్క శరీరాన్ని వదిలిపెట్టేట్టుగా చేయాలనే ఉద్దేశంతో మహావిష్ణువు అక్కడికి వచ్చి ఆ శరీరాన్ని ముక్కలుగా ఖండించాడు. ముక్కలు ఖండిస్తే ఎన్ని ముక్కలు అయ్యాయో అన్నీ కూడా శక్తిపీఠాలుగా అయిపోయాయి. కాబట్టి ఇక్కడ రామాయణం కూడా మొదలవుతుంది. అలా శక్తిపీఠాలుగా తయారైనటువంటి విషయాలన్నీ కూడా మనం 51 108 శక్తిపీఠాలు. ఎందుకంటే శరీరంలో 108 కేంద్రాలు ఉంటాయి కాబట్టి 108 శక్తి కేంద్రాలు ఉన్నాయని శాస్త్రం చెప్పుకుంటూ వస్తుంది. అలా అంటే పాడైపోయినటువంటి కాలిపోయినటువంటి ఆ యొక్క శరీరాన్ని కూడా పట్టుకుని ఏడవనివ్వకుండా చేశాడు. కాబట్టి విష్ణువుకి శివుడు శాపం ఇచ్చాడు. అదంతా కూడా రామాయణంలో వస్తుంది. కానీ ఇక్కడ ఆ భార్యను చూసుకునే అవకాశం కూడా లేకపోవడం వల్ల బైరాగి అయి ఆయన సర్వావస్థ అన్ని అవస్థలు వదిలిపెట్టేసి ఉన్మత్తవేషాయ నమః అతి కోపంగా హిమాలయాలకు వెళ్ళిపోయి అనుష్ఠానానికి కూర్చున్నాడట. ఇలా జరిగింది. ఆయన అక్కడికి వెళ్ళి అనుష్ఠానం చేస్తున్నాడు. శివుడు అనుష్ఠానం చేస్తున్నాడు అంటే లోకాలకి లయం చేసేవాడు పని చేయట్లేదు అర్థం. అందుకనే బ్రహ్మ, విష్ణువు, శివుడు వీళ్ళందరూ కలిసి పనిచేస్తేనే లోకం నడుస్తూ ఉంటుంది. అలాంటిది ఆయన పని చేయడం మానేశాడు. మానేసి
ఎలా చేస్తున్నాడు అంటే భార్య మృత్యు జ్ఞాపకం చేసుకుంటూ దాంట్లోంచి బయటకు రావడం కోసం అనుష్ఠానం చేస్తున్నాడు. మనకు సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తాం? మౌనంగా కూర్చుంటాడు. దాన్ని ధ్యానము, జపము, అనుష్ఠానము, తపము ఏదో అంటాం. అలా ఆయన అనుష్ఠానం చేస్తున్నాడు. ఇలా అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ తారకాసుడు యొక్క రాక్షసుడు ఎలాగో శివుడు అనుష్ఠానం చేస్తున్నాడు కాబట్టి, శివుడే లయకారుడు కాబట్టి ఇంకా నాకు ఎలాంటి దోషము రాదు, ఎవరినైనా ఏవైనా చేయొచ్చు అనేటువంటి అతి ఉత్సాహంతో అందరినీ కూడా దుష్టత్వం చేస్తున్నాడు. అంటే పట్టి పీడుస్తున్నాడ. యజ్ఞం జరగకుండగా, హోమయాగాదులు జరగకుండగా, బ్రాహ్మడు బ్రతకకుండగా, వేదం ఉండకుండగా, మంచి వాళ్ళు ఉండకుండగా అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం అలవాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ తారకాసురుడి యొక్క వధ అవ్వాలని అందరూ అప్పటి నుంచి ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పటిదాకా చేసినటువంటి విషయం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఖచ్చితంగా నన్నెవరు ఏమీ చేసే అవకాశం లేదనే ఉద్దేశంతో ఆయన యొక్క క్రూరత్వాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు తారకాసురుడు. ఇంకా తారకాసురుడు చావాలి. కానీ తారకాసురుడు అనుష్ఠానం చేసుకుంటున్నప్పుడు బ్రహ్మదేవుడితో ఏమడిగాడంటే, నాకు శివుని యొక్క సంతానం వల్లే మృత్యువు జరగాలి, లేక మృత్యు వద్దు అన్నాడు. అంటే మీరు చాలామందిని చూడండి, రాక్షసులు అనుష్ఠానం చేస్తున్నప్పుడు అన్నీ అడుక్కుంటారు, ఎక్కడ ఏం కావాలో అన్నీ అడుగుతారు. అందుకనే హిరణ్యకశిపుడు నాకు శస్త్రంతో వద్దు, వస్త్రంతో వద్దు, రాత్రి వద్దు, దినంలో వద్దు, ఇంట వద్దు, బయట వద్దు, జంతువుతో వద్దు, వ్యక్తితో వద్దు, దేవునితో వద్దు, నరంతో వద్దు అని ఇన్ని చెప్పుకున్నాడు. ఇన్ని చెప్పుకున్నా బ్రహ్మ సరే అన్నాడు, తథాస్తు. ఎందుకంటే బ్రహ్మకి అన్ని విషయాలు తెలిసి ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క ప్రాణికి మృత్యు ఉంటుంది. జన్మ చిరంజీవులు 7 కదా, అశ్వత్థామ, బలిరు, వ్యాసో, ఇలా 7 మాత్రమే ఉన్నారు, ఇంతకంటే ఎక్కువగా లేరు. కాబట్టి వీళ్ళందరికీ ఎట్లాగో మృత్యు వస్తుంది. కాబట్టి వాళ్ళు అడుక్కునే విధంగా వాళ్ళు అడుక్కుంటారు. అలా అడుక్కున్న పక్షంలో కూడా నరసింహస్వామి అవతారం వచ్చి హిరణ్యకశిపుని మృత్యు ఎలా వచ్చిందో అలాగే ఈ యొక్క ఆ యొక్క తారకాసుడు ఏమంటున్నాడు, నాకు ఖచ్చితంగా ఇంకా మృత్యువు లేదు. ఎందుకంటే శివుడికి సంతానమయ్యే అవకాశం లేదు. శివపార్వతికి అయిన సంతానం వల్లే నాకు మృత్యువు. కాబట్టి నాకు మృత్యువు లేదు. ఎందుకంటే ఆయన బైరాగి అయి, ఉన్మత్త వేషధారి అయి ఎక్కడో హిమాలయాలకు వెళ్ళి అనుష్ఠానం చేసుకుంటున్నాడు. కాబట్టి నాకు మృత్యువు లేదు అని అంటున్నాడు. అనుకుంటే అప్పుడు దేవతలందరూ కూడా కలిసి ఆ శివుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా పరమాత్మ, మీరు ఇలా ధ్యానాన్ని కూర్చుంటే తప్పు, మీకోసం పార్వతీమాత ఎన్నో వ్రతాలు చేస్తుంది. మీ భార్య మృత్యు చెంది సతీదేవి పోయిన తర్వాత ఆమె హిమవంతుడికి మళ్ళీ పార్వతిగా పుట్టింది. ఆమె మిమ్ముల్ని వివాహం చేసుకుందామనే ఉద్దేశంతోనే అనుష్ఠానం చేస్తుంది. అయ్యా మీరు గుర్తుంచుకోవాలి విషయమని చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన ఏమాత్రం వినట్లేదు. అసలు ఆయన కర్ణముల వరకు మన శబ్దం వెళ్ళట్లేదు. మనం మాట్లాడుతున్న మాట ఎప్పుడు కూడా ఎదుటివారు ఎవరికైతే మనం మాట్లాడుతున్నామో వాళ్ళకు వినపడ్డప్పుడే ఆ మాటకు అర్థం ఉంటుంది, లేకపోతే మాట అంతా వ్యర్థమవుతుంది. గుర్తుపెట్టుకోవాలి విషయం. కాబట్టి ఎలాగైతేనేమి ఆయనకు చెప్దామనే ఉద్దేశంతో చాలాసార్లు ఇంద్రాది దేవతలు, అష్ట దిక్పాలకులు అందరూ వెళ్ళి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే శివ పరమాత్మ కోపంగా ఉన్నాడు. ఆ కోపం తగ్గిద్దామనే ఉద్దేశంతో అనుష్ఠానం కూడా చేస్తున్నారు. కాబట్టి ఆయన ఒక్కసారి అనుష్ఠానాలకు వెళ్ళిపోతే మళ్ళీ బయటకు రాదు. చాలామందికి విషయం తెలుసు. అందుకనే ఆయన ఎప్పుడు కూడా యోగముద్రలో కూర్చుని ఉంటారు. అలా అందరూ ప్రయత్నం చేస్తున్న పక్షంలో ఇంకా సాధ్యం కాదని మళ్ళీ ఒకసారి ఏమనుకున్నారంటే, ఈయనకి స్త్రీ మీద మోహం కలిగేటట్టుగా ఒక ప్రయత్నం చేయాలి. స్త్రీ మోహం వస్తేనే ఈయన పార్వతితో వివాహం చేసుకోవడానికి తన్మయత్వంతో ముందుకు వస్తాడు, లేకపోతే అలా సాధ్యం కాదు. కాబట్టి ఏం చేస్తే ఈయనలో మోహం వస్తుంది, సమ్మోహం వస్తుంది, అంటే స్త్రీ పట్ల మంచి ప్రేమ ఏర్పడుతుందో అందరూ కూడా రకరకాలుగా ప్రయత్నం చేస్తుంటే ఆఖరికి ఇంద్రుడికి ఒక ఇంద్రుడు దేవరాజు, ఆయనకి అన్ని ఆలోచనలు వస్తాయి. అందుకనే ఆయన శక్రహ అన్నారు. శక్రహ అంటే 100 యజ్ఞాలు, అశ్వమేధ యజ్ఞాలు చేసినటువంటి కాబట్టి ఇంద్రుడు. కాబట్టి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఇక్కడ మన మన్మధుడిని పంపిస్తే, కామదేవుడిని పంపిస్తే లాభం జరిగే అవకాశం ఉంది అని అనుకొని ఆ యొక్క కామదేవుడికి పిలిపించి, రతిదేవిని పిలిపించి, అమ్మా ఒకవేళ ఆ శివుడి యొక్క
అంటే స్తబ్దత, మౌనము, ధ్యానము నువ్వు ఒకవేళ ఆపేస్తే, తీసేస్తే, భగ్నం చేస్తే లోక కళ్యాణం జరుగుతుంది అని ఆ యొక్క మదనుడికి చెప్పారు. మదనుడు అంటేనే కామదేవుడు, అది భార్య రతీదేవి. చెప్తే వసంతుడు తమ్ముడు గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ లోక కళ్యాణం కోసం రావాలి. ఇంద్రుడు వీళ్ళని పిలిపించాడు. కామదేవుడు అన్నాడు, ఇంద్ర నువ్వు మాకు రాజువి, నువ్వు చెప్తే మేము చేయాలి, కానీ శివుడితో చెలగాటం చేయడం కష్టం. శివుడు సాధారణ వ్యక్తి కాదు, మీరెవరికో చేయమని. కాబట్టి మీరు ఎక్కడైతే ఋషులు మునులు యజ్ఞాలు చేస్తున్నారో, హోమాలు చేస్తున్నారో, అనుష్ఠానం చేస్తున్నారో, వాళ్ళ యజ్ఞాన్ని భంగం చేయమన్నప్పుడల్లా రంభ, ఊర్వశి, మేనక వాళ్ళందరూ వచ్చి నా ద్వారా మోహం తెప్పించి ఆ యజ్ఞాన్ని, ఆ హోమాన్ని, విషయాన్ని ఆపేశారు. కానీ ఇది స్వతహాగా శివుడు చేస్తున్నాడు కాబట్టి నేను దీనికి ఒప్పుకోనని చెప్పేసి ఇంద్రదేవుడు చెప్పేస్తున్నాడు. కామదేవుడు అలా చెప్పేసరికి ఇంకా ఏ మార్గము దొరకకుండా ఉండి వాళ్ళందరూ కూడా మౌనంగా ఉండిపోయారు. అంటే మనిషికి ఏ మార్గము దొరకకుండా ఉంటే ధ్యానం మాత్రం ఒకటే మార్గం. కాబట్టి ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారట. ఏం చేస్తున్నారట? హరే నమ శివాయ నమ, శివాయ గౌరవ నమ, మాతా పార్వతీ నమ అంటే ఎలా చేసుకుంటే అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఎలాగైనా ఎవరైనా ప్రత్యక్షమవుతారేమో అనే ఉద్దేశంతో అందరూ కూడా ఆ యొక్క అమ్మవారిని అనుష్ఠానం చేస్తున్నారట. అప్పుడు అమ్మవారిని అనుష్ఠానం చేస్తుంటే అమ్మవారి వల్ల ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి. ఏమని అంటే ఇంకా మనం భక్తి పెంచుకోవాలి. ఎందుకంటే లోక కళ్యాణం జరగాలి అంటే భక్తి పెంచుకోవాలి. భక్తి కంటే ఇంకో ముక్తి లేదు కాబట్టి మనం ఆలోచన చేద్దామని అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి పాదాలని పట్టుకున్నారు. ఒకవేళ అమ్మ కరుణిస్తే అందరూ కరుణించండి. అందుకనే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లని అందుకనే అంటారు. కాబట్టి ఇదిలా సాధ్యం కాదేమన్న ఉద్దేశంతో అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అందరూ వెళ్ళి అమ్మవారిని నమస్కారం చేస్తున్నారు. ఆమె శ్రీమాత్రే నమః. అమ్మ ఒక్క శబ్దంలో కానీ, ఒక స్థిరంలో కానీ, ఒక వస్తువులో ఉన్న కానీ, ఒక రూపంలో కానీ ఎక్కడ ఉండదు. అమ్మ అలా దీపంలో కానీ, మనస్సులో కానీ నిలబడి ఉంటుంది. అందుకనే దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి. దీపంతో నమస్కారం చేస్తే అదే అమ్మ, అదే జ్ఞాన జ్యోతి. ఆమె పేరేమిటి? దీపానికి పేరేమిటి? జ్యోతి, జ్ఞాన జ్యోతి, పరంజ్యోతి, బ్రహ్మజ్యోతి, అలా జ్యోతి పేరు. అలా దీప వెలుతురులో అందరూ అనుష్ఠానం చేస్తే అప్పుడు మళ్ళీ ఒక ఆలోచన వచ్చిందట. ఏమిటంటే కామదేవుడికి ఈ పనిని మళ్ళీ రెండోసారి అప్పచెప్పి లోక కళ్యాణం ఉంటుందని చెప్పి దీనివల్ల నీకు స్థిరం అంటే ఎప్పుడు కూడా నువ్వు జీవించి ఉండేటట్టుగా నీకు అవకాశం వస్తుందయ్యా అని ఆలోచన వచ్చింది. మనిషికి కొంచెం లోభం ఉంటుంది. నువ్వు ఎప్పటికీ కూడా వ్యక్తుల హృదయాల్లో ఉండిపోతావయ్యా అని చెప్తే సంతోషించి కామదేవుడు సరే అన్నాడు. వెళ్ళి ఎక్కడైతే ఆ యొక్క శివపరమాత్మ అనుష్ఠానం చేస్తున్నాడో అక్కడికి వెళ్ళి నిలబడి ఆ యొక్క వసంతుడితో కలిసి రతీదేవి పక్కనే ఉంది సమ్మోహన బాణాలని వేస్తున్నాడు. చూడండి, సమ్మోహన బాణాలు వేస్తున్న పక్షంలో ఎప్పుడైతే వేస్తున్నాడో అప్పుడు శరీరం యొక్క కదలిక ఆ యొక్క పరమాత్మకి కదులుతుంది. కానీ శివుడు సర్వావస్థాన్ వివర్జిత, ఏ అవస్థ ఆయనకు ఉండదు కాబట్టి, ఏ అవస్థలకి ఆయన మోహపడడు కాబట్టి ఆయన స్థిరంగా అలాగే ఉన్నాడు. ఉంటే ఈ కామదేవుడికి ఒక ఆశ ఉంది కదా. ఏమిటి ఆశ అంటే, నేను ఈ పనిని గట్టిగా చేస్తే నాకు లాభం జరిగే అవకాశం ఉంది, స్థిరంగా కలియుగవంతమయ్యేంత వరకు కూడా నేను వ్యక్తి యొక్క హృదయాల్లో ఉంటాను, మనసుల్లో ఉంటాను అన్న ఒక ఆశ ఉంది. కాబట్టి ఈయన అన్ని బాణాలు వేసి ప్రయత్నం చేసి ఆఖరికి ఆ శివుని యొక్క స్తబ్దతని అంటే జప, తప, అనుష్ఠాన, మౌన, ధ్యానాన్ని సంధించాడు. అంటే కొట్టేశాడు. బాణం కొట్టేస్తే ఆయన 2 కళ్ళు తెరవకుండా 3వ కన్ను చేశారు. 3వ కంటిలో అగ్ని ఉంటుంది. అగ్ని అంటే దేన్నైనా కూడా ప్రళయం చేసేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి శక్తి. కాబట్టి ఆ శక్తితో చూస్తే అక్కడ ఆ మన్మధుడు చూడంగానే శివుడు ఎలా చూశాడో అలాగే ఆయన భస్మమైపోయాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఆయన స్వార్థంతో చేశాడా అన్న విషయం కంటే కూడా ఆయనకు అప్పచెప్పాడు కాబట్టి దేవగురువు, అక్కడ రాజు అప్పచెప్పాడు కాబట్టి చేయడం జరిగింది. కాబట్టి ఆయన అప్పటికి కూడా భస్మమైపోయాడు. భస్మమైపోతే
రతీదేవి బాగా బాధపడింది. అయ్యా, ఏమిటి ఇలా జరగడం? ఏం తప్పు జరిగింది? నా భర్త దేవ ఆజ్ఞ వల్ల ఇలా చేస్తున్నాడు కదా, దేవ ఆజ్ఞను కూడా మీరు ఇలా చేస్తే ఎలా అని బాగా ఏడ్చింది. ఒక భార్య ఏడిస్తే భర్త మీద పడి ఆ దుఃఖం చూడలేము, ఎందుకంటే తప్పు లేకుండా మృత్యు వస్తుంది కాబట్టి, భస్మం అయిపోయాడు కాబట్టి ఏడుపు. అలా ఏడిస్తే అప్పుడు ఆమె కూడా పార్వతీమాతని ఆరాధించి, అంటే శక్తిని ఆరాధించిందని చెప్తారు ఇక్కడ. శక్తిని ఆరాధించింది కాబట్టి ఆ శక్తి మెల్లగా ఆశీర్వదిస్తుంది, ఇచ్చి ఖచ్చితంగా నీకు లాభం జరిగే అవకాశం ఉంది అని చెప్పి ఈ బూడిద ఏదైతే భస్మం అయిపోయిందో ఆ భస్మాన్ని చేతిలో పట్టుకొని వెళ్ళమని చెప్పింది. ఆమె రతీదేవి ఆ మన్మధుడి యొక్క భస్మాన్ని చేతిలో పట్టుకొని వెళ్ళిపోయింది. పార్వతీమాత వెళ్ళిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు. చూడండి, పార్వతీమాత ఎప్పటి నుంచో కూడా ఆమెను అనుష్ఠానం చేసుకుంటూ ప్రత్యక్షం చేసుకుందామనే ఉద్దేశంతో ప్రయత్నం చేసిన ప్రయత్నంలో కూడా ఎప్పుడు కూడా లాభం మాత్రం జరగడం లేదు. ప్రయత్నం ఎప్పుడు కూడా విఫలమవుతుంది అనే ఉద్దేశంతో చేయకూడదు. ప్రయత్నం ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా ప్రయత్నం సఫలమవుతుందనే ఉద్దేశం ఉంటే వాళ్ళకి మాత్రమే పరమేశ్వరుడి కృప దొరుకుతుంది. అందుకనే అనుష్ఠానం చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. వర్షం పడుతుంది, నీళ్లు వస్తాయి, వాన వస్తుంది, వాగు వస్తుంది, ఎన్నో సమస్యలు వస్తాయి, కీటకాలు వస్తాయి, పురుగులు వస్తాయి, సింహాలు వస్తాయి, ఎన్నో వస్తాయి. కానీ వాళ్ళు లక్ష్యంతో ఉంటారు కాబట్టి, దీక్ష పట్టుకొని ఉంటారు కాబట్టి, వాళ్ళు కదలకుండా ఉంటారు కాబట్టే వాళ్ళు నిజమైనటువంటి భక్తులు ఉన్నటువంటి వాళ్ళకి పరమాత్ముడు ప్రత్యక్షం అవుతాడు. సునాయాసంగా పరమాత్ముడు ప్రత్యక్షం అయిపోదు, సునాయాసంగా ఇది దొరకదు. సునాయాసంగా దొరికింది ఎప్పటికీ ఉండదు. కాబట్టి వాళ్ళు ఒక నిష్ఠతో ఖచ్చితంగా, అంటే వాళ్ళు ఎలా అనుకుంటారు, నేను లోక కళ్యాణం కోసం చేస్తున్నాను, లేదు నేను స్వకళ్యాణం కోసం చేస్తున్న సంకల్పంతో కూర్చుంటారు కాబట్టి నిజంగా ఉంటారు. అలాంటిది ఆ మన్మధుడికి దేవుడు ఇంద్రుడు చెప్పాడు కాబట్టి నేను ఈ విషయం చేస్తున్నాను, అయినా నాకు ఈ శిక్ష పడింది అని ఆయన కూడా మనసారా బాధపడ్డాడు. కానీ రతిదేవి ఆ భస్మం తీసుకొని వెళ్ళిపోయింది. చూడండి, ఏ ప్రయత్నం చేయడం వల్ల ఆయనకు సంమోహనం వచ్చి, అంటే స్త్రీ పట్ల మంచి మోహం కలిగి వివాహం చేసుకుంటాడేమో అనే ఉద్దేశంతో ఈ ప్రయోగం చేస్తే ఈ ప్రయోగం పూర్తిగా నష్టం. అంటే ఈ ప్రయత్నం అసఫలమైపోయింది. ఇంకా ఇంద్రాదేవులు అందరూ కూడా మళ్ళీ బాధపడుతున్నారు. అంటే ఏ కారణమైతే పెద్దగా, అంటే ఆఖరి ఆయుధాన్ని వాడుతున్నారు శివుడి మీద. ఎన్ని ప్రయత్నాలు చేసినా రావట్లేదు. ఆఖరి ఆయుధం కూడా భస్మం అయిపోయింది. చాలా బాధపడ్డారు అందరూ. దేవతలందరూ బాధపడుతున్నారంటే ఎవరైతే వరుణుడు, ఇంద్రుడు, వాయువు, అగ్ని, వీళ్ళందరూ బాధపడుతుంటే, వాళ్ళు బాధపడుతుంటే భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు మనమందరం కూడా దుఃఖించడమే. ఎందుకంటే వాళ్ళు సంతోషంగా సుఖంగా ఉంటేనే మనకి లాభాలు చేస్తారు. అందుకనే యజ్ఞం జరగాలన్నా, వాయువు జరగాలన్నా, వర్షం పడాలన్నా, పంటలు పండాలన్నా, మళ్ళీ బియ్యం రావాలన్నా, హవిస్సు ఇవ్వాలన్నా, యజ్ఞం చేయాలన్నా, యజ్ఞంలో మనం సమిధ వేయాలన్నా అన్నిటికీ కారణం దేవతలే. దేవతలే స్తబ్దంగా అయిపోయి, దేవతలే పని చేయకుండా ఉంటే, దేవతలకే శక్తి లేకుండా ఉంటే ఏమిటి ఉపయోగం అని అందరూ బాధపడుతున్నారు. చూడండి, ఎంతమంది ఎవరు ఏ రకంగా బాధపడ్డా మనకు కావాల్సింది లోక కళ్యాణ ఉద్దేశంతో అందరూ ఓడిపోయి మళ్ళీ లేస్తున్నారు. ఎప్పుడు కూడా ఒకసారి ఓడిపోయిన తర్వాత ఓడిపోకూడదు, ఆగిపోకూడదు, రెండో ప్రయత్నం చేయడమే ధర్మం. ఈ ధర్మాన్ని వదిలిపెట్టేస్తే ఇంకా మనం గెలిచే అవకాశం లేదు. కాబట్టి మళ్ళీ రెండోసారి దేవత అందరూ కూడా మళ్ళీ సిద్ధమయ్యారు. ఇంకా కామదేవుడే వెళ్ళిపోయాడు. అక్కడ అంగం కాలిపోయింది, అదే అంగరాజ్యం. ఇప్పుడు కూడా అంగరాజ్యం ఉంది. అంగరాజ్యం నుంచి అంగదుడు వచ్చాడు, మహాభారతంలో వస్తాడు మనకంతా అంగది రాజు. కాబట్టి మనం రోజు రోజు కొంచెం కొంచెం ప్రవచనం వింటుంటే కొంచెం కొంచెం భాగం అర్థమవుతుంది తప్ప ఒక్కరోజు కార్తీక పురాణం కానీ ఒక్కరోజు భాగవతం కానీ అర్థం కాదు మనకు. అలా అదే అంగరాజ్యం, అదే అంగదేశ రాజు, అదే అంగదుడు. కాబట్టి ఆ అంగమంతా కాలిపోయింది, ఇంకా భస్మం అయిపోయింది. రతిదేవి ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంకా ఏం చేద్దామనే ఉద్దేశంతో రెండో ప్రయత్నం చేద్దాం, మూడో ప్రయత్నం చేద్దాం, అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. చేస్తే అప్పుడు ఆ రతీదేవి ఎప్పుడు కూడా ఆ యొక్క భర్త యొక్క భస్మాన్ని తీసుకొని అమ్మవారి దగ్గర, ఆ యొక్క ఇంద్రుడి దగ్గర, బృహస్పతి దగ్గర, అందరి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా భర్త దీంట్లో ఉండిపోయాడు, భస్మమైపోయాడు, మీ యొక్క ఆదేశం ద్వారా ఈయనకేం స్వార్థం లేకపోవడం వల్ల ప్రయత్నం చేసిన పరమాత్మ మీరు కృప చూపించడని ఎన్నోసార్లు బాధపడుతుంటే అప్పుడు ఆమె ఒక్క మాట చెప్పింది. శక్తి అంటే ఎప్పుడు కూడా ప్రకృతి పురుషుడు ఇద్దరే దేవతలు. మనకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇంద్రాదేవతలు అందరూ కనబడతారు. ఎందుకంటే మన సూక్ష్మ దృష్టికి ఒక ఆకారం ఉంటే తప్ప మనకు భక్తి వెలగదు. కాబట్టి ఇలా ఆకారం తయారు చేయడం జరిగింది తప్ప ఇంకొక విషయం లేదు. అలా శక్తి శబ్ద రూపంలో మాట్లాడి నీ యొక్క భర్త శక్తి పురుషుడి యొక్క మనసులో, బుద్ధిలో ఇస్తున్నాను అని చెప్పింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే ఎప్పుడైతే కాముడు అన్నటువంటి విషయం
భర్త యొక్క శరీరంలో వస్తుందో అప్పుడే సుసంతానం కలుగుతుంది. అంటే కామం ఎక్కడున్నాడు? మన శరీరంలో ఇంకా కూడా ఉన్నాడు. అక్కడ భస్మమే ఉన్నాడు, కానీ ఇక్కడ మన శరీరంలో ఎప్పుడు ఉంటాడు. ఎప్పుడంటే అప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడంటే అక్కడ ఆయన బయటకు రాడు. ఎప్పుడు ఎక్కడ ఎలా రావాలో స్త్రీ సమ్మోహిస్తేనే ఆ శక్తి వస్తుంది. అది పార్వతీమాత రతీదేవికి ఇచ్చినటువంటి వరం. గుర్తుపెట్టుకున్నాకనే ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా మనమంతా ఉన్నంత కాలం మన దగ్గర మదనుడు ఎప్పుడు లోపల ఉంటాడు. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు. అందుకని దానికి కూడా వివాహం తర్వాత ఒక పూజ చేసి, ఒక హవనం చేసి, అప్పుడు రాత్రి పుంస పూజ చేస్తారు. ఆ పూజ చేసిన తర్వాతనే మనకు మొదటి రాత్రి విషయం చేస్తారు. దీనికి పెద్ద యజ్ఞం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా లోపల ఆంతర్యంలో ఉన్నటువంటి విషయాలు. ఇవన్నీ మనం తెలుసుకుంటే పురాణం అర్థమవుతుంది. కాబట్టి కామదేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు, మన్మధుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన అగ్నేయుడి పక్షంలో కూడా మన శరీరంలో, మన మనసులో, మన బుద్ధిలో ఉంటాడు. కాబట్టి మనందరికీ ఇప్పుడు సంతానం అవుతుంది. ఒకవేళ ఆయన అప్పుడు భస్మమైపోయి ఉంటే ఇప్పటిదాకా మన సంతానం అయ్యేదే కాదు. మనకు సంతానం అవుతుంది అంటే మనలో ఉన్నాడు. ఎవరు చెప్పారు? పార్వతీమాత చెప్పింది. ఎందుకు? ఎక్కడైనా ఒక దగ్గర ఉండాలి కాబట్టి ఇప్పుడు సంతానమే అవ్వదు. సంతానం అవ్వకపోతే అసలు సృష్టి లేదు. కాబట్టి ఈ విషయం చెప్పేసరికి ఇప్పుడు కూడా మనలో ఉన్నాడు. అలా ఉన్న పక్షంలో కూడా శివుడికి మాత్రం సంతానం కావాలి కదా అని చెప్పేసి మళ్ళా ఎంతమంది దగ్గర అయితే ఈ యొక్క సంమోహన శక్తి ఉందో అందరూ మళ్ళీ మాట ద్వారా, చేతల ద్వారా, స్పర్శ ద్వారా, పూజ ద్వారా, భక్తి ద్వారా మళ్ళీ ఆ యొక్క స్వామి దగ్గరికి ఈసారి పార్వతీమాతో, అంటే హిమవంతుని యొక్క కూతురు పార్వతీమాతో సహా అక్కడికి వెళ్తున్నారు. అందరూ మళ్ళీ వెళ్ళారు. ఎప్పుడు కూడా ప్రయత్నాన్ని ఆపకూడదు కాబట్టి మళ్ళీ వెళ్ళారు. వెళ్ళి ఇప్పుడు ఆఖరి ఆయుధం కూడా భస్మం అయిపోయింది. మన శరీరంలో, మన బుద్ధిలో, మన ఆలోచనలో వచ్చింది సరే, కానీ కనబడితే తప్ప నాకు శక్తి రాదు కదా. కాబట్టి అక్కడ ఇంకా శక్తి రాబట్టి వాళ్ళందరూ కూడా స్తబ్దంగా ఆ యొక్క కూర్చున్నారు. ఈసారి ఖచ్చితంగా మనం పార్వతీ మాతతో ఈయనకి వివాహం చేద్దామని సంకల్పం చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు అందరూ సాష్టాంగ నమస్కారం పెట్టి, అయ్యా భస్మాసుడు ఆయన కూడా చనిపోయాడు, మధుడు కూడా చనిపోయాడు, భస్మమైపోయాడు. కాబట్టి దయచేసి ఇప్పుడైనా కనుకరించండి. ఎందుకంటే మీ ద్వారా పార్వతికి సంతానం అయితేనే కార్తికేయుడు పుడతాడు. అదే కార్తీక మాసం కార్తికేయుడు పుడతాడు. ఆ కార్తికేయుడు వల్లే తారకాసుల వధ ఉంది. కాబట్టి ఆ వధ కోసమైనా మీరు లోక కళ్యాణం గురించి ఆలోచించారు. పరమాత్మ ఒక్కసారి మీ యొక్క నిజస్వరూపాన్ని చూపించి ఆ కోపాన్ని త్యజించి మీకు భార్య కావాలి. కాబట్టి లోక కళ్యాణానికి మీరు ఆది దంపతులుగా ఉండాలి. కాబట్టి ఎందుకనే త్వమేవ మాత జపి త్వమేవ బంధు సఖాత్వమేవ అన్నారు. ఎందుకంటే ఆయన ఒకవేళ లేకపోతే విష్ణువుకి ఆది దంపతులు అనలేదు, బ్రహ్మకి ఆది దంపతులు అనలేదు, కానీ శివుడికి మాత్రం ఆది దంపతులు అన్నారు. అందుకనే స్వామి వివాహం చేసుకుంటుంటే అప్పుడు లోక కళ్యాణం కోసం చేసుకుంటారని సరే అన్నాడు. అప్పుడు పార్వతీమాతతో వివాహం చేసుకోవడానికి సిద్ధమైన శివుడు నేను వివాహానికి సిద్ధమే అన్నారు. కథ చాలా పెద్దగా ఉంది, కానీ కార్తీక మాసం మనకి ఇంత సరిపోతుంది. స్కాంధ పురాణ అంతర్గత విషయం సరిపోతుంది. ఎందుకంటే వివాహానికి సిద్ధపడ్డాడు. ఆ వివాహం ఎలా జరిగింది, ఎవరు వచ్చారు, ఎలా ఉన్నారు, ఎక్కడికి వచ్చారు, ఇదంతా పెద్ద కథ. కానీ శివుడు పార్వతితో వివాహానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక ఒక మంచి రోజు చూసి వివాహం చేస్తున్నారు. వివాహం చేస్తున్న సమయంలో శివుడు ఎలా ఉంటాడు? ఎప్పుడు కూడా దిగంబరుడై ఉంటాడు. ఆయన గజచరమం వేసుకుంటాడు. ఆయన దగ్గర ఉండే ఈమె హిమవంతునికి పుత్రిక, అంటే హిమరాజుకు పుత్రిక పార్వతీమాత. ఆమె దగ్గర అన్ని రకాల ఆభరణాలు, వస్తువులు, దినాలు అన్నీ ఉన్నాయి. కానీ శివుడి దగ్గర ఏమీ లేదు. ఏం దగ్గర ఉంది? సర్పము, చంద్రుడు, విషము, గజచర్మము, ఆ యొక్క నంది తప్ప ఇంకా ఏం లేదు. భూతగణాలన్నీ శివగణాలు ఉన్నాయి. కాబట్టి ఈయన దగ్గర ఏమీ లేదు. చాలామంది వ్యతిరేకిస్తున్నారు, కానీ వివాహం మాత్రం జరగాలి. ఇలా మళ్ళీ పార్వతీమాత వెనక్కి వచ్చేస్తే మైనాదేవి, పార్వతీమాత తల్లి పేరు మైనావతి. ఈ మైనావతికి అసలు ఇష్టం లేదు. ఎందుకంటే అలాంటి వాడిని నా అల్లుడు చేసుకుని ఏం చేసుకోవాలి, నాకు విష్ణువైతే బాగుండేది అనుకుంటుంది. ఎందుకంటే ఆయన దగ్గర కనబడ్డానికి అన్నీ ఉంటాయి. కాబట్టి కనబడ్డానికి అన్నీ ఉన్న వాళ్ళు మనకి ఇస్తారని నమ్మకం లేదు. ఎవరైతే మన మీద కృప చూపిస్తారో వాళ్ళు ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ దగ్గర డబ్బు ఉందా లేదా కాదు, మన సమస్య పెద్దగా ఉండి మనకు అడుక్కునే విధానం వస్తే ఎవరైనా ఇస్తారు. ఆయన దగ్గర లేకపోయినా నీ సమస్య బాగా ఉండి నువ్వు అడుక్కునే విధానం బాగుంటే ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, నీ సమస్య పరిష్కారం చేస్తాడు. కానీ ఉన్నవాడు ఇస్తాడని విషయం లేదు శాస్త్రంలో ఎక్కడ కూడా. అందుకనే ఈ స్కంధ పురాణం అంతా కూడా, ఈ పురాణం అంతా, కార్తీక పురాణం అంతా కూడా ఆ యొక్క వశిష్ఠుల వారు జనక మహారాజు చెప్తున్నాడు, దశరథ మహారాజు కాదు. జనక మహారాజు దగ్గర ఇంత ఉంది, కానీ జనక మహారాజు ఇస్తాడో ఇవ్వడం కాదు, ఖచ్చితంగా జనక మహారాజు ఇస్తాడని ఉద్దేశంతో కథ చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక శివుడు వద్దని అనుకుంటుంది, కానీ అలా సాధ్యం కావట్లేదు. ఆఖరికి మంచి ముహూర్తంకి వివాహం చేస్తున్నారు. ఆ వివాహ సమయంలో బంధుగణాలు, మిత్రులు ఎంతోమంది వచ్చినారు. రాజులు, రాజఋషులు అందరూ వచ్చారు. ఘనంగా ఆ యొక్క శివుడికి వివాహం జరిగిపోయింది.
వివాహం జరిగిపోయిన తర్వాత ఇంకా సంతానం కలగాలంటే కార్తికేయుడు పుట్టాలి. కార్తికేయుడు పుడితేనే తారకసుధ బదవుతుంది. కాబట్టి ఆ కార్తికేయుడు సంతానం అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆ పార్వతీ పరమేశ్వరుడు ఎప్పుడు కూడా ఒకసారి వివాహం చేసుకున్నాడు కాబట్టి ఆ పార్వతిని వదులకుండగా ఉంటున్నాడు ఒక గుహలో. గుర్తుపెట్టుకోండి, ఇది లోక కళ్యాణంతో కూడుకున్న పని కాబట్టి పట్టుకొని ఉన్నాడు, కానీ వదలడం లేదు, సంతానము అవ్వడం లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, సంతానం అవ్వడం కోసం చేసే కార్యం వేరు, లోక కళ్యాణం కోసం సంతానం అవ్వడం వేరు. ఈ రెండు భాగాలు వేరు. లోక కళ్యాణం అందుకనే పుత్రుడు పుట్టాలి అంటే లోక కళ్యాణం జరగాలి, మనకు సంతానం అవ్వడం కోసం కాదు. లోక కళ్యాణం జరగాలి, మన కళ్యాణం జరగాలి. అందుకనే పుత్రుడు పుట్టాలి అంటే ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు బ్రాహ్మణులు ఇస్తారు. లోకాత్ సమత్సాత్ సుఖనాయాం పుత్ర అంటే లోకాన్ని సమస్తాన్ని సుఖం చేసేవాడు కావాలి నీకు అని ఆశీర్వాదం ఇస్తారు. అలాంటిది సంతానం అవ్వట్లే. కొంతకాలం తర్వాత పార్తుమాత కలిసి ఉన్న తర్వాత ఇంకా వీళ్ళు అనుకున్నారు ఇప్పటిదాకా వివాహం అవ్వలేదు, ఒక గొడవ. వివాహం అయిన తర్వాత సంతానం అవ్వట్లేదు, ఆ సంతానం అవ్వాలి, ఆ సంతానం పెద్దవాడు అవ్వాలి, ఆయన ఆ యొక్క తారక వధ చేయాలి. అలా అని ఆ యొక్క పార్వతీమాతతో సంతానం అవ్వడం కోసం జరగాలి అంటే మళ్ళీ మోహనం కావాలి, అంటే మళ్ళీ ఆ యొక్క మన్మధుడు కావాలి. అలాంటి సమయంలో ఏమీ లేదు కాబట్టి ఒక్కసారి అందరూ వెళ్ళి పార్వతీమాతకి దండం పెట్టి, అమ్మ మన్మధుడు చనిపోయాడు కాబట్టి ఆయన భస్మమైపోయాడు కాబట్టి ఆయన హృదయాలు ఉంటుంది కాబట్టి ఆ హృదయం శివుడిది గట్టిది కాబట్టి శివుడి దగ్గర రాడు కాబట్టి శివుడు అన్నింటినీ వదిలిపెట్టేశాడు కాబట్టి అమ్మ నువ్వే ప్రయత్నం చేయమంటే అప్పుడు ఆ పార్వతీమాత ఆ యొక్క విషయాన్ని గ్రహించింది. ఏమిటా? సమ్మోహించేటువంటి విషయాన్ని గ్రహించింది, తీసుకుంది. అందుకనే అప్పటి నుంచి కామదేవుడి యొక్క పని పార్వతీమాత చేయడం మొదలుపెట్టింది. అంటే ఒక్క పురుషుడి యొక్క శరీరంలో శక్తి రావడం కోసం, సౌందర్యానికి లోభించడం కోసం ఆమె ప్రయత్నం చేయడం మొదలుపెట్టినారు. చూడండి, అందుకనే కొంతకాలం పాటు కొన్ని విషయాలు కొంత దేవత తీసుకుంటారు, ఆ దేవత విషయం తీసుకుంది అమ్మవారు తీసుకుంది. ఇలా వాళ్ళందరూ కూడా కలిసి సంతానం అయితే అవ్వాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తుంటే ఈ ఒక రోజు వాళ్ళందరూ కూడా ఆ గుహ దగ్గర ఎక్కడైతే పార్వతీ పరమేశ్వరుడు ఉన్నారో ఆ గుహ దగ్గరికి అందరూ కూడా వెళ్ళారట. గుర్తుపెట్టుకోండి. వెళ్ళి అక్కడ నమశివాయ 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 జపం, ఆ శివుడు కనికరిస్తే చాలు ఇంకా సంతానం అవుతుంది, పార్వతీమాతకి మనకు లాభం జరుగుతున్న ఉద్దేశంతో అందరూ కూడా నమశివాయ నమశివాయ అంటుంటే ఎప్పుడైతే ఆ యొక్క శివుడికి పార్వతి పట్ల మంచి అభిప్రాయం కలిగి ఇంకా దగ్గరికి వెళ్ళి పార్వతీమాత చెయ్యి పట్టుకొని దగ్గరగా పట్టుకుంటాడనే ప్రయత్నంలో అందరూ శంభో శంకర అన్నారట బయట నుంచి. అందరూ వాళ్ళకి తెలియదు లోపల ఏమవుతుందో. కాబట్టి వీళ్ళందరూ ఒకసారి శంభో శంకర అనగానే పార్వతీమాతకి ఇంకా పట్టుకొని వాళ్ళిద్దరు కూడా దగ్గర అయ్యే సమయంలో అలా అనేసరికి ఆయన వీర్యం కింద పడిపోయిందట. ఎవరిది? శివుడిది. అంటే ఇంత ప్రయత్నం చేసిన పక్షంలో కూడా వీర్యం మాత్రం కింద పడిపోయింది. కింద పడిపోయేసరికి పార్వతీమాత అందరూ బయటకు వచ్చారు. మళ్ళీ పార్వతీమాత బయటకు వచ్చింది. వచ్చి ఏమిటయ్యా మేమిద్దరు దగ్గరగా అయ్యే సమయంలో మీరు ఇంత పెద్ద మాట అంటారా? శివుడు వచ్చేశాడు, శివుడు భోలాశంకరుడు కదా, ఒక్కసారి శివ అంటే వచ్చేస్తాడు, మేము దగ్గర అవుతున్న సమయంలో వచ్చారు కాబట్టి దేవతలారా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నాకు సంతానం కాకుండా మీరందరూ మాకు అభ్యంతరం తెలిపారో, శివుని పిలిపించుకున్నారో, ఇప్పటి నుంచి ఈ దేవతలకు ఎంతమంది దేవతలు పిలిపించారో బయటకు రమ్మన్నారో శివ అన్నారో వాళ్ళందరికీ ఎవ్వరికి కూడా సంతానం లేదు అని చెప్పించింది. అప్పటి నుంచి దేవతలకి సంతానము లేదు. ఏ దేవుడికి మళ్ళీ సంతానం అవ్వాలి. అందుకనే దేవుడు 33 కోట్ల మంది మాత్రమే ఉన్నారు, మనం మాత్రం 150 కోట్లు అయిపోయాం, మనకు శాపం లేదు కాబట్టి. అలా ఏది ఏమైనా శాపం జరిగింది కాబట్టి ఆయనకి సంతానం కలగకుండా ఉంది దేవతలందరికీ. కానీ ఇక్కడ ఏం జరగాలి? ఆ వీర్యం ఎలాగో కింద పడిపోయింది, శివుడి వీర్యం కాబట్టి చాలా ఎలా ఉంటుందంటే ఉగ్రం శక్తి రూపంగా ఉంటుంది. అంత శక్తిని సహించే శక్తి ఎవరికి లేదు. పార్వతీమాత సహించే సంతోషించాలి. కానీ పార్వతి వల్లే వీర్యం బయటకు వచ్చింది కాబట్టి ఆమెకి ఇంకో పేరుంది. ఆ వీర్యం భూమి మీద పడింది. భూమి మీద పడితే భూమి సహించేటువంటి శక్తి ఆమెకు లేదు కాబట్టి భయపడుతూనే ఉంది. ఎలా జరగాలి, ఏం చేయాలి, ఈ వీర్యాన్ని ఏం చేయాలి భయపడుతూ ఉంటే పార్వతీమాత పైనుంచి చూసి ఈ వీర్యాన్ని అసలు నువ్వు సహించకూడదు, స్వీకరించకూడదు, కానీ నువ్వు స్వీకరించావు కాబట్టి నీకు కూడా సంతానం లేదు పొమ్మని చెప్పింది. భూమాతకి పార్వతీమాత శాపం ఉంది, గుర్తుపెట్టుకోండి. అందుకనే భూమాతకి సంతానం లేదు. ఆమె అంది నేనేం చేయాలి, నా దగ్గరికి వచ్చింది నేను స్వీకరించలేదు. కాదు నువ్వు స్త్రీవై ఉండి కూడా పరపురుషుల యొక్క వీర్యం స్వీకరించావు కాబట్టి నీకు దోషమే అని చెప్పి పంపించేసింది. కాబట్టి ఆమె ఏం చేయలేక భయపడి దాన్ని అగ్నిలో వేసేసింది. చూడండి, అగ్ని కూడా అందుకనే అగ్ని మనం అందరం కార్తీక మాసంలో ఈ దీపాలు వెలిగిస్తాం.
అగ్నికి అంత శక్తి ఉందని అగ్ని స్వీకరిస్తే అగ్ని అన్నాడు, నేను ఎక్కువ కాలం దీన్ని స్వీకరించలేను. శివుడి యొక్క కంఠంలో ఉంటే నాకు ఇలా ఉంటుంది కాబట్టి నేను సహించలేను కాబట్టి దీన్ని ఏ రకంగా అయినా నాకు లాభం ఉందనే ఉద్దేశంతో కాబట్టి దాన్ని నీళ్ళలో పెడుతుంది. ఆ నీళ్ళలో ఉన్న అగ్ని కూడా సహించలేదు, దాన్ని పొదల్లో వేసేసారు వేడి పొదలు. అందుకనే అక్కడ ఆ కార్తికేయుడు 6 ముఖాలతో జన్మించాడు. ఆ 6 ముఖాలతో ఉన్నటువంటి స్వామియే కార్తికేయుడు. ఆయనకి అప్పుడు పుట్టగానే పాలు కావాలి కాబట్టి ఆ కృతికాదేవత లక్షణాలను చూపించి ఆ యొక్క శరణభవ అంటే కార్తికేయుడికి పాలివ్వడం వల్ల ఆయనకి ఆ కృతికలు పాలించారు కాబట్టి ఆయనకి కార్తికేయుడు పెరుగుతాడు. ఆ కార్తికేయుడు అలా పెరిగి పెద్దవాడై గొప్పవాడై పార్వతీమాత యొక్క మనసును గెలుచుకొని పార్వతీపరమైన కొడుకయి ఆయన కైలాసానికి వెళ్ళి శస్త్రాస్త్రాన్ని అందరి దగ్గర తీసుకొని అన్నీ కూడా నా దగ్గర ఎన్ని ఉన్నాయో అన్నీ మీ ఆశీర్వాదం చెప్పి బ్రహ్మాదేవుడి అదృష్టం చేసుకొని ప్రత్యక్షం చేసుకొని ఆ యొక్క తారకాన్ని గురించి యుద్ధం చేసి ఆ యొక్క కార్తికేయుని ఒకసారి సహస్రం అంటే ఒక బాణం వేసి ఆ యొక్క కార్తికేయుడిని మోక్షానికి పంపించేశారు. కార్తికేయ భగవానికి జై. కాబట్టి కార్తీక మాసంలో ఈ స్కందుని కథ వినడం వల్ల మనకు పూర్తిగా పుణ్యం వచ్చేటప్పటికి శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పింది. ఈ కార్తీక రెండో రోజుగా ఈ యొక్క కార్తీక యొక్క వైభవాన్ని ఈ యొక్క స్కందుని యొక్క జన్మ నుంచి మనం తెలుసుకున్నాం. మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గోపాలకృష్ణ భగవాన్ జై.